తీసుకొచ్చి ఇచ్చేయండి అని ఆమోదించిందా? లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థల్ని పట్టుకురమ్మని చెప్పిందా? లేకపోతే పలానా వాడిని XYZని మీరే గుర్తించి ఇచ్చేయమని చెప్పిందా? అదన్నా చెప్పండి. బోర్డుకి టీటీడీ అధికార యంత్రాంగానికి కోఆర్డినేషన్ ఉందో లేదో మేము తెలుసుకుంటాం. ఒకవేళ ఇచ్చుంటే అలాంటి తీర్మానం బోర్డు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పండి. ఏ అర్హతతో వాళ్ళని ఎంపిక చేశారో చెప్పండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మరొక ఆసక్తికరమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కర్నూలు జిల్లా వెళ్ళి పిన్నాపురంలో ఒక హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని చూసి ఇది అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని కితాబు ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రారంభమై ఇవాళ ప్రపంచంలోనే పేరున్న ప్రాజెక్టుగా పూర్తయ్యే స్థితికి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఒక తెలుగువాడు, ఒక ఆంధ్రుడు, అది కూడా ఈ ప్రాంతానికి చెందిన చలమలశెట్టి అనిల్ గారు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ప్రపంచంలోనే ఒక గౌరవాన్ని తీసుకొచ్చే ప్రాజెక్ట్ని అక్కడ చేయడం అనేది డెఫినెట్గా అది ఒక హిస్టరీ. ఆయన ఎప్పటికీ కూడా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో నిలిచి కానీ ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు చూసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇది ప్రపంచ టూరిస్టులని, ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని ఈ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చే స్థాయి ప్రాజెక్ట్ అని మాట్లాడారు. చాలా సంతోషం. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులో ఏదో తప్పులు జరిగినాయని, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశారని నోటీసులు ఇచ్చినట్టుగా పత్రికలో చూశాను నేను. అంటే దరిమిలా మనకు అర్థమైంది ఏంటంటే చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు విని మనం కానీ ముందుకెళ్తే ఇంత గొప్ప ప్రాజెక్టులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంత ఆంధ్రప్రదేశ్కే ప్రతిష్ట తీసుకురాగలిగిన ప్రాజెక్టులు కూడా నష్టం జరుగుతుంది. ఈ రోజున లోకేష్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ 3-4 రోజుల క్రితం ఇచ్చారు. చాలా ఆశ్చర్యం ఆ స్టేట్మెంట్ చూస్తే. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే జగన్ గారు మళ్ళీ తిరిగి రారని బాండ్ పేపర్ మీద రాసిమ్మని లోకేష్ని అడుగుతున్నారంట. ఇంతకన్నా కామెడీ ఉంటుందా? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో వచ్చే ఎన్నికల్లో పలానా వాడు రాడు అని ఎవరైనా బాండ్ పేపర్ రాసిస్తారా? మీరు చెప్పండి. అందుకే నేను లోకేష్ గారిని అడుగుతున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని బాండ్ పేపర్ మీద జగన్ గారు రారని రాసిమ్మన్న పారిశ్రామికవేత్త పేర్లని దయచేసి ప్రకటించండి. అంతటి మహోన్నతమైన ఆలోచనల పారిశ్రామికవేత్తలు ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వేల కోట్లు పెట్టుబడులు పెట్టి ప్రపంచాన్నే అధ్యయనం చేసి బ్రహ్మాండమైన శక్తి సంపన్నులుగా ఉండే పారిశ్రామికవేత్తలు ఇంత చిన్న లాజిక్ తెలియని వాళ్ళు ఎవరో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. పోనీ రాసివ్వండి. మీకు మీ మీద శక్తి, సామర్థ్యం, బలం, మీ మీద మీకు నమ్మకం కదా. పోనీ జగన్ గారు రారు అని మీరు రాసివ్వండి. ఒక పక్క పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంటారు, మరో పక్క గ్రీన్ కో లాంటి సంస్థలు ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ బ్రహ్మాండమైన ప్రాజెక్టుల నిర్మాణం జరిగినాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ద్వారా మరొకసారి ప్రపంచానికి తెలిసింది. ఇంత వైరుధ్యమా? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిశ్రామికవేత్తలు రాకపోతే ఇన్ని ప్రాజెక్టు ఎలా వచ్చినాయి? ఇంత బ్రహ్మాండమైన క్లస్టర్స్ ఎలా డెవలప్ అయినాయి? అది కూడా 5 ఏళ్ల కాలంలో, 2 ఏళ్ళు కోవిడ్లో టైం పోయిన తర్వాత, కేవలం 3 ఏళ్ల కాలంలో, కేవలం 3 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కానీ, పథకాలు కానీ, సంక్షేమం కానీ
మీకు కనిపిస్తుంది కళ్ళ కట్టినట్టుగా. చాలా చిత్రం. ఎంతసేపు జగన్ గారి మీద దుష్ప్రచారానికి ఈ ప్రభుత్వం పెట్టే టైము, కనీసం మనం ఏ విధంగా ఇన్స్పైర్ అయి ముందుకు వెళ్దాము అన్న ఆలోచన లేదు. చాలా ఒకటే ఆయన చెప్పినట్టుగా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ గడిచిపోయింది. ఇంకా మీరు వచ్చి రోజు అన్ని జబ్బులకి జిందా తిలాస్మిత్ అన్నట్టుగా మీరు వచ్చి రోజు జగన్ గారు గత ప్రభుత్వం అంటే జనం నవ్వుతారు. చాలా చిత్రమైనవన్నీ చూస్తున్నాం, వింటున్నాం. లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంట, జగన్మోహన్ రెడ్డి గారు కంసు మామ అంట. అంటే కంసుడితో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత కంసుడు లేకపోతే విద్యా వ్యవస్థని సమూలంగా మార్చి ప్రతి బిడ్డని తన ఇంటి బిడ్డలాగా తన సొంత మేనమామలాగా ఆదుకున్నాడు అందరికీ తెలుసు. 2014-19 మధ్య అమ్మఒడి లాంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? నాడు నేడు లాంటి పథకాన్ని పెట్టి స్కూల్స్ బాగు చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు? విద్యా దీవెన పేరిట ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వసతి దీవెన పేరిట వాళ్ళకి అడిషనల్గా మెస్ ఛార్జెస్ లాంటివి ఇచ్చిన ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మధ్యాహ్న భోజనంలో ఏ మెనూ ఉండాలో మీరు ఎప్పుడన్నా చూసారా? క్వాలిటీ యూనిఫాము ఏ రోజైనా ఇచ్చారా? మీరేం చేశారు? ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారా? ఒక సిబిఎస్ఈ తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు? విద్యా వ్యవస్థని సమూలంగా మార్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంచి అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం బాగుండాలని కలలు కన్న జగన్మోహన్ రెడ్డి గారు కంసుడైతే మరి మీరేంటి? ధృతరాష్ట్రులా? కళ్ళకు గంతలు కట్టుకుని చూస్తుంటే ఏమీ చూడలేని ధృతరాష్ట్రులాగా ఎందుకు ఉండిపోతుంది?